మీ కుటుంబం పారిశ్రామిక రంగంలో బాగా మంచి పొజిషన్లో, రాజకీయాల వైపు అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే సేవ చేయాలనుకుంటే మీరు ట్రస్ట్ పెట్టారు, ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు, మరి రాజకీయాల వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు ట్రస్ట్ ద్వారా చేయొచ్చు, ఎంతవరకు చేయొచ్చు? ట్రస్ట్ ద్వారా ఒక ఆర్థికంగా ఒక మ్యారేజ్ చేస్తున్నామమ్మా, ఈ విధంగా మాకు ఆర్థిక సాయం చేయండి అంటే చేయడానికి వీలవుతుంది. అదే ఒక స్కూళ్ళల్లో కాలేజీలలో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఫీజులు ఇబ్బందిగా ఉన్నాయంటే మనం ఫీజులు కడుతున్నాం. అంతేకాకుండా ఈరోజు హాస్పిటల్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే మనకు తగిన విధంగా మనం ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేస్తున్నాం. కానీ కొన్ని గవర్నమెంట్ ఆఫీసులలో కావచ్చు, కొన్ని పనులు కావచ్చు, ఏమన్నా చేసి పెట్టాలి అంటే ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, మండల ఆఫీసులలో కావచ్చు, ఇంకేదన్నా ప్రజల పక్షాన నిలబడి పని చేయాలి అంటే దానికి ఒక అధికారం ఉంటేనే అక్కడ చేయగలిగే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి అది చేయాలి. ఎందుకంటే చాలామంది ప్రజలు ఆ విధంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలు మా దగ్గరికి రావడం జరిగింది. అంటే అవన్నీ నేను ఒక అధికారం చేతిలో లేదు కాబట్టి ఫోన్ చేస్తే చేయొచ్చు, చేయకపోవచ్చు, చేయలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అంటే ఆ విధంగా కూడా ప్రజలకు మనము ప్రజల మధ్యలో ఉండాలి, సమస్యలు తీర్చాలి అనుకుంటే ఒక అధికారం అనేది కంపల్సరీ ఉండాలి. ఒక రాజకీయంగా మనం కూడా ఉంటే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయొచ్చు, వాళ్ళకి ఎన్నో విధాలుగా మనం హెల్ప్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటే రాజకీయాలకు రావడం జరిగింది. మీరు కానీ మీ భర్త అంజిరెడ్డి గారు కానీ రాజకీయాల్లోకి వచ్చాక పటాన్చెరు నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధానమైన సమస్యలు ఏంటి? వాటిని పరిష్కరించడం కోసం మీరు ఏ రకమైన స్టెప్స్ వేస్తున్నారు? ఇప్పుడు పటాన్చెరు కాన్స్టెన్సీకి వస్తే ప్రధానమైనటువంటి సమస్యలు ఏంది అని అంటే, ఇప్పుడు మన పటాన్చెరు కాన్స్టెన్సీకి వచ్చేసరికి ఎన్నో విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం జరుగుతున్నది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు. కానీ చూసుకుంటే ఒక ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే నీళ్లు నిధులు నియామకాలే కావచ్చు. అదే తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి పుట్టుకొచ్చిందే నీళ్లు నిధులు నియామకాలని. అదే మా యొక్క కాన్స్టెన్సీలో ఉన్నటువంటి లోటే అది. ఎక్కడ ఇప్పుడు సంగారెడ్డి జిల్లాల నుంచిగా సంగారెడ్డి జిల్లాకు ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, సంగారెడ్డిలో కావచ్చు, అమీన్పూర్ గ్రామాలలో కూడా కావచ్చు, ఒక 5-6 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా నీరు అందుతున్నటువంటి కొంతమందికి నీళ్ళే ఇప్పటి వరకు కూడా అందడం లేదు. ఆ నీళ్ళు ఏది ఇప్పుడు సింగూరు డ్యామ్ నుంచే ఇస్తున్నాం అంటున్నారు. కానీ సింగూరు డ్యామ్ నీళ్లు మా యొక్క డిస్టిక్ గ్రామాలు అన్నీ పోతున్నాయి, కానీ అక్కడున్న వాళ్ళకి అందడం లేదు. అంతేకాకుండా ఇప్పుడు నిధులు అంటే ఈరోజు మనం అభివృద్ధి చేస్తున్నాం, ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఎన్నో కోట్ల రూపాయలు కాదు, పారిశ్రామిక వాడ కాబట్టి సిఎస్ఆర్ ఫండ్స్ అనేది అనేకంగా మా కాన్స్టెన్సీలో దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ మా యొక్క కాన్స్టెన్సీకి ఒక్క రూపాయి కూడా రావడం